హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు స్పోర్ట్స్. గాయస్, ఏమైనా రివెంజా తుక్కురైపోయారు హర్యానా స్టేటర్స్. అయితే లాస్ట్ మ్యాచ్లో ఓడిన బాధతో పగ పెంచుకొని తెలుగు టైటన్స్ని చిత్తు చేసి సక్సెస్ఫుల్గా రివెంజ్ తీసుకున్నారు. హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్లో అయితే హర్యానా స్టీలర్స్ తెలుగు టైటన్స్ పై ముందు నుంచే కసి మీద ఆడుతూ చాలా సింపుల్గా పాయింట్ తీసుకెళ్లారు. హర్యానా స్టీలర్స్ అయితే ఈ మ్యాచ్లో పక్కా ప్లాన్తో వచ్చి రైడింగ్లో డిఫెండింగ్లో ఎక్కడా తగ్గకుండా టైటన్స్ పై విరుచుకుపడ్డారు. టైటాన్స్ ఫస్ట్ 10 minutesలో అయితే కేవలం 6 points సాధించారు, కానీ హర్యానా స్టీలర్స్ దానికి డబుల్గా 12 points సాధించారు. అలాగే నెక్స్ట్ 10 minutesలో అయితే హర్యానా ఇంకా పుంజుకొని వన్ సైడెడ్గా టైటాన్స్ని చిత్తు చేశారు. ఏకంగా 16 points చేసి ఘోరంగా ఆడారు, కానీ టైటాన్స్ మాత్రం కేవలం 3 points చేశారు. అలా డామినేట్ చేశారు మరి హర్యానా స్టీలర్స్. అయితే గ్యాప్ ఇవ్వకుండా పాయింట్ తీసుకుపోతూనే ఉన్నారు. అలాగే ఫస్ట్ హాఫ్లోనే 2 times ఆల్అౌట్ కూడా చేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి తెలుగు టైటాన్స్ కేవలం 9 points మాత్రం. అలాగే హర్యానా స్టీలర్స్ ఏకంగా 28 points చేశారు. ఏకంగా 19 points తేడాతో దూసుకుపోయారు. సెకండ్ హాఫ్ లో తెలుగు టైటన్స్ కొంచెం పర్వాలేదు అనిపించారు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ మార్జిన్ ఉండడంతో ఆ లీడ్ ని తగ్గించలేకపోయారు. 21 to 30 minutes లో తెలుగు టైటన్స్ 7 points అండ్ హర్యానా స్టీలర్స్ 8 points చేశారు. అలాగే నెక్స్ట్ 10 minutes లో తెలుగు టైటన్స్ రైడింగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు, కానీ చాలా లేట్ అయింది. ముందు నుంచే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే పోటాపోటీగా ఆడేవాళ్ళు, కానీ లాస్ట్ మినిట్ లో కంబ్యాక్ ఇచ్చినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. మ్యాచ్ లాస్ట్ 10 minutes లో అయితే తెలుగు టైటన్స్ 9 points అండ్ హర్యానా స్టీలర్స్ 10 points చేశారు, కానీ లాస్ట్ 10 minutesలో తెలుగు టైటన్స్ మాత్రం ఘోరంగా ఆడారు. ఆల్అౌట్ అయ్యే మూమెంట్లో ఎక్కడా తగ్గకుండా ఆల్అౌట్ కాకుండా లాస్ట్ మినిట్స్లో కొంచెం లీడ్ అయితే తగ్గించారు. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ 25 అండ్ హర్యానా స్టీలర్స్ 46. 21 pointsతో హర్యానా స్టీలర్స్ సక్సెస్ఫుల్గా రివెంజ్ తీసుకొని ప్లే ఆఫ్లోకి క్వాలిఫై అయిపోయారు. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ అయితే చాలా ఘోరంగా పర్ఫామ్ చేశారు. రైడింగ్లో అయితే శివం పతారే అండ్ వినయ్ ఎక్కడా తగ్గకుండా టైటాన్ని చిత్తు చేశారు. శివం పతారే ఈ మ్యాచ్లో 12 రేట్ పాయింట్స్ సాధించి సీజన్లో మరో సూపర్ 10 సాధించాడు. అలాగే వినయ్ 7 రేట్ పాయింట్స్, అలాగే విశాల్ 5 రేట్ పాయింట్స్. ఇలా రేటింగ్లో ఎవ్వరు తగ్గకుండా ఏకంగా ఈ మ్యాచ్లో 27 రేట్ పాయింట్స్ అందించారు టీంకి అయితే. అలాగే డిఫెండింగ్లో కూడా ఎక్కడా తగ్గకుండా రాహుల్ సేత్పాల్ 4 tackles, మొహమ్మద్ రిజా చౌదరి 3 tackles, సంజయ్ దుల్ 3 tackles. ఇలా డిఫెండింగ్లో కూడా ఎవరు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఈ మ్యాచ్లో ఏకంగా 13 tackles చేశారు. ఈ మ్యాచ్లో రైడింగ్లో డిఫెండింగ్లో హర్యానా స్టీలర్స్ని టార్గెట్ చేసి మరోసారి తెలుగు టైటన్స్ విన్ని సాధిస్తారనుకున్నాం, కానీ దానికి రివర్స్గా హర్యానా స్టీలర్స్ పక్కా ప్లాన్తో వచ్చి రైడింగ్లో విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ని చాలా సింపుల్గా అవుట్ చేస్తూ తెలుగు టైటన్స్కి చుక్కలు చూపించారు. టీంలో విజయ్ అవుట్ అయ్యాడంటే టైటన్స్ వెంటనే టీం అంతా అందరూ అవుట్ అయ్యి ఆల్అౌట్ అవుతూనే ఉన్నారు. లాస్ట్ మినిట్స్లో ఆశిష్ నర్వాల్ సూపర్గా ఆడి ఈ మ్యాచ్లో మరోసారి సూపర్ 10 చేసి చాలా వరకు లీడ్ని తగ్గించాడు. ఇలా ఈ మ్యాచ్లో 21 points తేడాతో హర్యానా స్టీలర్స్ మ్యాచ్ గెలిచి రివెంజ్ తీసుకొని ప్లే ఆఫ్కి సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయిపోయారు. ఇది గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.